వివిధ కారణాల వల్ల డిస్మిస్ అయిన 143 మంది జేఎన్టీ లకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. సోమవారం గోదావరి కని భాస్కర్రావు భవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జూన్ 27న కొత్తగూడెంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో యాజమాన్యం జరిపిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల వివరాలను వెల్లడించారు. సింగరేణిలో గత 5-6 సంవత్సరాల నుండి స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు జరుగుక కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ లో ఉన్నాయని ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత యాజమాన్యంతో క్రమ పద్ధతిలో స్ట్రక్చర్ సమావేశాలు ఏర్పాటు చేయించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా సింగరేణిలో క్లరికల్ విభాగంలో ఖాళీగా ఉన్న 360 పోస్టుల భర్తీ కోసం యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల దాదాపు 5,000 మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారని, వాటిని మెరిట్ ఆధారంగా పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని యాజమాన్యాన్ని కోరడం జరిగిందన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం, బ్రాంచ్ ఆఫీసర్ బేరర్ సిర్రా మల్లికార్జున్, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ పాల్గొన్నారు. సింగరేణిలో 143 మంది సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకలో ఆబ్సెంటిజం వల్ల డిస్మిస్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలని గత స్ట్రక్చర్ మీటింగ్లో అడిగితే అంగీకరించారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా తయారు చేశారు. నిన్ననే అగ్రిమెంట్ కూడా చేశాం. ఈ నెలలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని తెలియపరుస్తూ ఉన్నాం. అట్లనే వివిధ కారణాల కార్మికులు, ఏది బదిలీ వర్కర్లు కావచ్చు, జనరల్ మందులు కావచ్చు, వేరే డిజిగ్నేషన్ వాళ్ళైనా డిస్మిస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కలిగించండి, మస్టర్ల కండిషన్ లేకుండా అని అడిగాం. కానీ యాజమాన్యం ఏం చెప్తుందంటే, గతంలో డిస్మిస్ అయినప్పటి నుంచి వెనక్కి 3 సంవత్సరాలలో ఏదైనా 2 సంవత్సరాలు 100 మాస్టర్లు చేసి ఉంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మేము చేశాము. ఇప్పుడు ఆ కండిషన్ లేకుండా చేయలేమని అడిగాడు, చెప్పారు. మేమేమన్నామంటే కనీసం 1 సంవత్సరం చూడండి, వెనక్కి 5 సంవత్సరాల కాలంలో ఆయన డిస్మిస్ అయినప్పటి నుంచి వెనక్కి 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరమైనా 100 మాస్టర్లు ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగాం. దానిపైన యాజమాన్యం సానుకూలంగా స్పందించింది, కమిటీ వేశారు. తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం అయిందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. అట్లనే క్యాంటీన్లు, సింగరేణిలో ఏనాడు క్యాంటీన్లను ప్రైవేట్ చేయాల, కానీ గత 5-6 సంవత్సరాలుగా సింగరేణిలో క్యాంటీన్లను ప్రైవేట్ చేయడం వల్ల కార్మికులకు సరైనటువంటి టిఫిన్ దొరకడం లేదు. కాంట్రాక్టుల లాభం కొరకు కార్మికుల కడుపు కొడుతూ ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ రద్దు చేయాలన్నాం, యాజమాన్యం అంగీకరించింది. అట్లనే గతంలో కార్మికులకి ఒక్కొక్క కార్మికుడికి క్యాంటీన్కి సబ్సిడీ కింద ఓసీలలో అయితే ఒక్కొక్క కార్మికుడికి 200 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు నెలకి. అండర్ గ్రౌండ్లో అయితే 120 రూపాయలు ఇచ్చారు.